ఎక్కువసేపు కూర్చొని పని చేయడము ధూమ్రపానంతో సమానం. ఇది మీకు తెలుసా? ఎవరైతే 10 గంటలు, 12 గంటలు కూర్చొని పని చేస్తున్నారో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ప్లస్ ఇది ధూమ్రపానం చేసే వాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ సమానమే అండి. నేను ఎందుకు ఇలా అంటున్నాను? ఎందుకంటే మీరు 12 గంటలు కూర్చొని పని చేసినప్పుడు యాక్టివిటీ అనేది చాలా తగ్గుతుందండి. మీరు అన్ని అవర్స్ కూర్చొనే ఉంటారు. అది కాకుండా మీకు వర్కౌట్‌కి టైం దొరకడం అనేది జరగది. ప్లస్ మీరు ఈ 12 అవర్స్‌లో ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ తినడం జరుగుతుంది. కాఫీ తాగడం జరుగుతుంది. టీ తాగడం జరుగుతుంది. సో, ఈ ప్రక్రియలో మీరేమైతుందంటే మీరు చాలా వరకు మీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్ చేస్తారు. దీనివల్ల మనకి బరువు పెరిగి బీపీ రావడం గానీ, యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల షుగర్ రావడం గానీ, కొలెస్ట్రాల్ పెరగడం గానీ జరుగుతుంది. ఈ 3 కూడా మనము ధూమ్రపానం చేసే వాళ్ళలో కామన్‌గా చూస్తాం. సో, ఇది స్టార్టింగ్ స్టేజ్ అండి. మీరు కూర్చొని పని చేసే వాళ్ళలో ఇది స్టార్టింగ్ స్టేజ్. కొంచెం ఫస్ట్ బీపీ పెరుగుతుంది, తర్వాత షుగర్ వస్తుంది, తర్వాత కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాని తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. సో, కూర్చొని పని చేయడం అనేది ధూమ్రపానంతో సమానమని అందుకే అంటున్నాను. సో, డెఫినైట్‌లీ మీరు ఎవరైతే కూర్చొని పని చేస్తున్నారో 10 అవర్స్, 12 అవర్స్ ఎవరైతే కూర్చొని పని చేస్తున్నారో 60 మినిట్స్ టు 90 మినిట్స్ అట్‌లీస్ట్ ఒక 45 నిమిషాలు అట్‌లీస్ట్ గాని మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ టైం కేటాయించండి. లేకపోతే మీకు ధూమ్రపానం చేసే వాళ్ళలో డిఫరెన్స్ ఏమీ లేదండి. థాంక్ యూ.